ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో అన్ని సీజన్స్‌తో పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక లైవ్‌లోకి అనూహ్యంగా సుమన్ శెట్టిని కన్వెన్షన్ రూమ్‌లోకి పిలిచినట్లు తెలిసింది. అయితే సుమన్‌కి అందరిలాగా ఎంతసేపు అయితే అంతసేపు మాట్లాడుకునే సమయం ఇవ్వలేదు. కేవలం 20 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడు. దాంతో సుమన్ కొంచెం అప్సెట్ అయినప్పటికీ కూడా ఫైనల్‌గా తన వైఫ్ హౌస్‌లోకి వస్తుంది. అలాగే తన పిల్లలు కూడా అనుకున్నాడు. కానీ తీరా చూస్తే గార్డెన్ ఏరియాలో కేవలం వాళ్ళ వైఫ్ మాత్రమే హౌస్‌లో అడుగుపెట్టింది. దీంతో సుమన్ వాళ్ళ వైఫ్‌ని పరిగెత్తుకుంటూ వెళ్ళి, "ఎలా ఉన్నావు? బాగున్నావా అమ్మా? వాళ్ళు ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? గౌతమ్ ఎందుకు రాలేదు?" అంటూ వెంటనే ప్రశ్న వర్షం కురిపించాడు. దీంతో వాళ్ళ వైఫ్, "నా ఒక్కదానికే ఎలో ఉందంట, ఇంకెవరికి ఎలో లేదు" అంటే కొంచెం ఫీల్ అయ్యాడు సుమన్ శెట్టి. ఆ తర్వాత ఈరోజు సుమన్ వాళ్ళ యానివర్సరీ కావడంతో సుమన్ కోసం ఒక స్పెషల్ కేక్‌ని రెడీ చేసి తీసుకొచ్చింది సుమన్ వైఫ్. దీంతో కాస్త వాళ్ళ వైఫ్ ఆయనకి తినిపించింది. ఆమె కూడా తినిపించుకున్నారు. ఇక్కడ వరకు బానే ఉంది. ఈలోగా 'బిగ్ బాస్' కలగ చేసుకుని మీ ఇద్దరికీ ఏకాంతంగా గడపడానికి మరొక 5 నిమిషాలు ఇస్తున్నాను అంటూ 'బిగ్ బాస్' తెలియజేశారు. దీంతో సుమన్ థ్యాంక్ యూ 'బిగ్ బాస్' అంటూ మొత్తానికి నా గేమ్ ఎలా ఉంది అంటూ వాళ్ళ వైఫ్‌ని మాట్లాడాడు. నీ గేమ్ అయితే చాలా బాగుంది నాన్న. నువ్వు ఇందులో గేమ్‌ని మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు ఎంత జెన్యూన్‌గా ఆడుతున్నావో అంతే జెన్యూన్‌గా ఆడు. ముఖ్యంగా నీకు ఎక్కడైనా తప్పు వస్తే ఇంకొంచెం మాట్లాడి, ఇంకొంచెం ఫైర్ అయ్యి, ఇంకొంచెం వాయిస్ పెంచు అంటూ క్లియర్ కట్‌గా చెప్పుకొచ్చింది వాళ్ళ వైఫ్. మరి హౌస్‌లో నా గేమ్ కాకుండా ఇంకెవరి గేమ్ నచ్చింది అంటే, నాకు సీరియస్‌గా చెప్పాలి అంటే తనుజ గేమ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గనక తనుజ అంతమంది అబ్బాయిలకి పోటీగా ఇస్తుందంటే అది మామూలు విషయం కాదు కదా! ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయి వేసే స్ట్రాటజీలు కానీ, అమ్మాయి నామినేషన్ చేసే పాయింట్స్ కానీ చాలా బాగున్నాయి. నాకు ఆ అమ్మాయి గేమ్ నచ్చింది అంటే, ఇంకెవరిది నచ్చింది అంటే నాకు డెమాన్ పవన్ గేమ్ కూడా నచ్చింది. ఎందుకంటే డెమాన్ కూడా చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. ముఖ్యంగా అబ్బాయి స్ట్రాటజీలు ఎంత బాగుంటాయంటే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ ముఖ్యంగా, "నువ్వు కొంచెం ఎవరికైనా దూరంగా ఉండాలి అంటే కనుక ఇమాన్యుయల్‌కి దూరంగా ఉండు" అంటూ చెప్పుకొచ్చింది. ఎందుకు ఇమాన్యుయల్‌కి దూరంగా ఉండు అంటున్నా అంటే, ఆయన నీతోనే మాట్లాడుతూ నీ వెనకాల గోతులు తీస్తాడు. నేను అదొక్కటి చెప్పగలుగుతాను. ఎక్కువ స్మోకింగ్ అయితే చేయొద్దు అంటూ మొత్తానికి సుమన్ శెట్టికి మంచి బూస్టప్ ఇచ్చి 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు వచ్చేసారు సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్. మరి ఫైనల్‌గా సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ సుమన్‌కి అలాగే తనుజ కోసం చెప్పిన మాటలు కరెక్టా కాదనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.